హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజైతే ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఎస్టర్డే నేను ఒక లడ్డూల రెసిపీ వీడియో అప్లోడ్ చేశాను కదండి. మన హెయిర్ బాగా గ్రో అవ్వడానికి రోజు ఒక లడ్డు తింటే చాలు హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను కదా. అలా లడ్డూలు చేసుకోవడానికి టైం లేని వాళ్ళ కోసం ఈరోజు ఇంకో మంచి హెల్త్ డ్రింక్ని, మన హెయిర్ బాగా గ్రో అవ్వడానికి ఒక మంచి హెల్త్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. హెల్త్ డ్రింక్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ పల్లీలండి. ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని వాటర్లో ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇంకా ఇందులోకి ఒక 4 లేదా 5 బాదం పప్పులు తీసుకోవాలి. అలాగే 2 వాల్నట్స్ తీసుకున్నాను. నేను ఒక గ్లాస్ వన్ గ్లాస్ ఫుల్ గ్లాస్ జ్యూస్ తయారు చేసుకోవడం కోసం ఈ క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇంకా కొన్ని గుమ్మడికాయ విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని వాటర్లో నానబెట్టాలి. అవి కూడా ఒక 1 అవర్ నానబెట్టి ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి పల్లీలు, బాదం పప్పు, వాల్నట్స్ అండ్ గుమ్మడికాయలు ఇవి 4 మిక్సీ జార్లో వాటర్ అలా ఏమీ కలపకుండా డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో ఒక బనానా బాగా పండినది అయితే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ నాకు అవైలబుల్ అవ్వలేదన్నమాట. సో ఇలా ఒక బనానా బాగా మంచిగా పండినది ఒక బనానా తీసుకోండి. ఇంకా ఇందులో మీకు నచ్చితే వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సిట్రిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, గ్రేప్స్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల కూడా చాలా బాగా టేస్ట్ బాగుంటుంది, చాలా మంచిదన్నమాట. సో ఇలా ఇవి బనానా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల బాగా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరిను పాలు తయారు చేసుకొని ఈ పాలను ఇందులో యాడ్ చేశాను అనమాట. సో ఇవి మళ్ళీ ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతే, మన హెల్త్ డ్రింక్ లేదా జ్యూస్ తయారైపోతుంది. ఇందులో మీకు ఇష్టమైతే స్వీట్నర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేశాను అనమాట. ఇంతే అండి, మన హెల్త్ డ్రింక్ లేదా జ్యూస్ రెడీ. ఇందులో యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్లో విటమిన్ ఇ అండ్ బయోటిన్ అలాగే మంచి ప్రోటీన్ ఉండడం వల్ల మన హెయిర్ ఫాల్ ప్రాబ్లం కంట్రోల్ అయ్యి హెయిర్ బాగా గ్రో అవడానికి, మన స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, హెయిర్ని కండిషన్డ్గా ఉంచడానికి, హెయిర్ గ్రోత్ డబుల్ అవ్వడానికి ఈ జ్యూస్ అయితే సూపర్గా పనిచేస్తుందండి. సో చూసారు కదా, ఇలా పల్లీలు, అరటిపండు, కొబ్బరి పాలు, డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి ఇలా జ్యూస్ లాగా తయారు చేసుకొని రోజు ఒక గ్లాస్ కనుక తాగారంటే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అవుతుంది అనమాట. ఒకవేళ మేము డైట్లో ఉన్నాము, ఇలా అరటిపండుని యూస్ చేసి జ్యూస్ తయారు చేసుకొని తాగితే మేము వెయిట్ పెరుగుతాము అనే డౌట్ మీకు ఉండొచ్చు. బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇలా తాగారంటే ఖచ్చితంగా అస్సలు వెయిట్ పెరిగే ఛాన్సే ఉండదండి. బ్రేక్ఫాస్ట్ టైంలో దాన్ని స్కిప్ చేసి ఇలా జ్యూస్ తయారు చేసుకొని తాగండి. మీ హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అవుతుంది, అలాగే మీరు వెయిట్ కూడా పెరిగే ఛాన్స్ అస్సలు ఉండదన్నమాట. ఎందుకంటే ఇందులో అన్ని మంచి ప్రోటీన్ ఉన్న, మన హెయిర్ గ్రోత్కి కావాల్సిన మంచి ప్రోటీన్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసే ఈ జ్యూస్ తయారు చేసుకున్నాం కాబట్టి చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. డైలీ ఒక గ్లాస్ అయితే ఖచ్చితంగా తాగారంటే వితిన్ 3 మంత్స్లో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీ హెయిర్ ఫాల్ పూర్తిగా పోతుంది. అసలు ఎవరిని డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అవుతుంది. ఇది చిన్నపిల్లలు కూడా తాగొచ్చండి. మరీ చిన్నపిల్లలు అంటే 4 years లోపు వాళ్ళు కాదండి, ఒక 10 years అబోవ్ నుంచి చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం మీరు డాక్టర్స్ ఏం చెప్తే అదే తినండి, అదే తాగండి.
సో ఇదండి ఈ జ్యూస్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఇంటి దగ్గర ఇలా జ్యూస్ తయారు చేసుకుని తాగి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. So stay tuned to Lush Queens. Thank you. Have a nice day.